హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ వచ్చేసి మేక తలకాయ కర్రీ. కుక్కర్ లేకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే ముక్క అసలు జ్యూసీగా అయిపోయింది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చాలా సాఫ్ట్గా వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. మనం కుక్కర్లో కాదు బాండీలో చేస్తున్నాం. చూడండి, కుక్కర్ లేని వాళ్ళ కోసం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. నేనైతే ఇక్కడ 5-6 స్పూన్లు ఆయిల్ వేసాను. ఎందుకంటే మనం చేసే తలకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను తీసుకుని తలకాయ కర్రీ కేజీన్నర ఉందండి. దానికే మీకు క్వాంటిటీ చూస్తున్నాయి. ఇక్కడ కొంచెం చాజీరా వేసాను, ఆయిల్ కొంచెం వేడైనాక. అలాగే చెక్క లవంగాలు కొంచెం యాలకులు వేసాను. చూడండి, ఇవి కంపల్సరీ వేయాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కేజీన్నరకి నేను చెప్పే కొలత. ఇంకా అంతకు మించి ఎక్కువ వేసుకుంటే కూర కొంచెం తీయగా అనిపిస్తుంది. ఎక్కువ అవసరం లేదు, 2 సరిపోతుంది. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి, 2 రెమ్మలు చింతపండు నానబెడుతున్నాను. కంపల్సరీ చింతపండు నానబెట్టుకోవాలండి. ఈ తలకాయ కర్రీకి చాలా టేస్టీ ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా. ఇక్కడ మనం 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను కదా. ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. తలకాయ కర్రీలో చింతపండు నానబెట్టి కొంచెం పులుసు పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే కుక్కర్ లేకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి. అలాగే ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇలా తిరగమాతలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక టమాటా వేస్తున్నాను. చూడండి, టమాటా ఒకటి సరిపోతుందండి. ఎక్కువ వేసుకుంటే కొంచెం సవ్వగా అనిపిస్తుంది. చూసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా వేసుకోండి. అలాగే టమాటా త్వరగా మగ్గటం కోసం నేను ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా 1 స్పూన్నర వేస్తున్నానండి. ఎందుకంటే మనకు తలకాయలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇదంతా ఇలా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. నేను చెప్పే ఈ కొలత అంతా 1 కేజీన్నరకి, అంటే కేజీన్నర తలకాయకి చెప్తున్నాను. చూడండి, తలకాయ కూడా ఎంత సూపర్గా క్లీన్ చేసి ఇచ్చారో. తలకాయ కాళ్ళు చాలా బాగా వచ్చిందండి. చాలా సూపర్గా ఉంది, మంచిగా కాల్చారు. అలాగే నేనైతే 4-5 సార్లు కడిగి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. టమాటా కూడా కొంచెం మగ్గింది. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుంది. దీంట్లోనే మనం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మనం చేసేది తలకాయ కర్రీ కాబట్టి కొంచెం మసాలా క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉండాలి. నేను 2 స్పూన్లు అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. చూడండి, కంపల్సరీగా వేయాలండి, అప్పుడే కర్రీ సూపర్గా గ్రేవీగా వస్తుంది. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా ఫ్రై అయింది కదా. ఇక్కడ మనం తలకాయ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, తలకాయ మొత్తం దీంట్లో బాండీలు వేసుకోవాలి. మనం ఇది వండేటప్పుడు ఎలేడుపుగా ఉండేది తీసుకుంటే చాలా త్వరగా ఉడుకుతుంది. చూడండి, అలాగే ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. కొలత ఏం అవసరం లేదని చూసుకొని కొంచెం వేసుకోండి. 1/2 స్పూన్ వేసాను గరం మసాలా. అలాగే 1.5 ధనియాల పొడి అండి. కంపల్సరీ మసాలాలన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కుక్కర్లో చేసుకునే వాళ్ళైనా సరే డైరెక్ట్ ఇలా అన్నీ కలిపి విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్లో వండుకునే వాళ్ళు అయితే ఒక 10 విజిల్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే కారం ఇక్కడ నేను 4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్కర్లో చేసుకునే వాళ్ళు అయితే పోపు పెట్టేసుకొని సేమ్ ఇంతే ఇంకలాగే వేసేసి అన్నీ కలిపేసి వాటర్ చూసుకొని వేసుకొని డైరెక్ట్ పెట్టేసుకోవటమే. 10 విజిల్స్ పడుతుందండి కుక్కర్లో అయితే. చూడండి, ఇది మొత్తం బాగా కలిసిపోయింది కదా. ఉప్పు, కారం, పసుపు మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం దీంట్లోనే చూసుకొని, అలాగే ఇందటాంచి తలకాయ అంటున్నా, దీంట్లో బ్రెయిన్ లేదని చూస్తున్నారు కదా. ఇది బ్రెయిన్ పక్కకు తీసానండి. ఇవి దీంట్లో వేస్తే చిదిరిపోతుంది కదా, అంటే మొత్తం విడిపోతుంది అనేసి ఇలాగే బ్రెయిన్ లాగా ఉండాలని దీన్ని పక్కన తీసి పెట్టేసాను. కడిగి మనం కూర వాటర్ పోసి ఉడికించుకునేటప్పుడు వేసుకోవాలి. చూడండి, నేను ఇందాక తీసిన చింతపండు పులుసు ఇంత వచ్చింది. ఇంత సరిపోతుంది. ఎక్కువ వేసినా కానీ మరీ పుల్లగా ఉంటుంది. కొంచెం చాలు. ఇప్పుడు నేను చూపించిన విధంగా కేజీన్నరకి ఇంత తీసుకొని సరిపోద్ది. అలాగే చింతపండు పులుసు పోసుకున్న తర్వాత వాటర్ కూడా చూసుకొని పోసుకోవాలి. ముక్క మునిగేలా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే మాకు కొంచెం పులుసు కావాలి, అందుకని కొంచెం వాటర్ మునిగేలా పోస్తున్నాను. సేమ్ ఇంతే మీరు కుక్కర్లో కూడా ఇలాగే వాటర్ మునిగేలా పోసుకొని ఇలా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని 10 విజిల్స్ వచ్చేలా ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా మేక తలకాయ కర్రీ సూపర్గా వస్తుంది. కుక్కర్ లేదు కాబట్టి లేని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను. చూడండి,
ఇదంతా ఇలా వేసాం కదా, వేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకొని సాల్ట్ కూడా సరిపడా చూసుకొని వేసుకోవాలండి. నాకైతే సరిపోయింది. అలాగే ఇందాక మీకు చూపించా కదా బ్రెయిన్, అది కూడా డైరెక్ట్ ఇలా వేస్తున్నాను. చూడండి సూపర్గా ఉంది కదా. ఇదంతా ఇలా పెట్టేసి మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించిన తర్వాత చూడండి ఉడుకుతూ ఉంది కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా. చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే సరిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవటమే, ఇంతేనండి. నాకు తలకాయ కర్రీ మొత్తం ఉడకటానికి 1 గంట పట్టింది. చూడండి అంతా రెడీ అయిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందంటే అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అలాగే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మీ దాకా తీసుకొస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి, అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.